ఈ బాడకవులు అన్న నువ్వు మంచిగా చెప్తున్నావు అన్న బాడకవులు వీళ్ళంతా ఎవరు అంటే నాకు ఏమర్థమవుతుంది, వీళ్ళు ఇద్దరు దళితులు. ఒక ఆయన గౌడు ఉన్నాడు కానీ ఈయన దళితుడు ఉన్నాడు. ఏదన్నా కానీ వీళ్ళేంది నన్ను గతంలో మెచ్చుకున్న వాళ్ళు ఇలా తిడుతున్నారు అంటే కాంగ్రెస్ రావడం వీళ్ళకి నచ్చలేదు. కాంగ్రెస్ రాదు, వీళ్ళు బీజేపీకి మద్దతు ఇవ్వరు అంటే అర్థమైంది వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు తులసి చంద్ అంటే ఉంది, ఆంధ్రాలో ఛానల్ పెట్టుకుంటే, ఆంధ్రాలో అదేంది ఇథనాల్ ప్లాంట్ పెట్టుకుంటే ఆమెకి ఏం కాదు. ఆంధ్రాలో ఇది నేవీ కేంద్రం ఉంటే ఏం కాదు, తమిళనాడులో నేవీ కేంద్రం ఉంటే ఏం కాదు. హైదరాబాద్లో తెలంగాణలో రాడార్ కేంద్రం పెడతామంటే రామలింగేశ్వరి గుడి కిందనంట 3000 ఎకరాల గుడే లేవు. గుడి ఉందో లేదో ఎవరికి తెలియదు. దాని కిందనంటే 3000 ఎకరాల అడవి భూమి దాని మీద ఉందంటే ఈవెన్ జర్నలిజం చేసి చెప్తుందంట. అమెరికాలో ఇథనాల్ ప్లాంట్లు ఉంటాయి, అన్నిటికంటే ఎక్కువ ఇథనాల్ ప్లాంట్ మహారాష్ట్రలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఇంకా మిగతా యూపీలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, మిగతా చోట్ల ఉన్నాయి. ఎవ్వరికి ఏ సమస్య రాదంట. కానీ తెలంగాణలో ఆదిలాబాద్లో పెడదామన్నా ఇథనాల్ ప్లాంట్, ఈ మహబూబ్నగర్లో పెడదామన్నా ఫస్ట్ వైపు తులసి చంద్ ఆడ కూర్చుంటుంది. ఎవరికి చెప్తున్నారు? డెఫినెట్లీ తులసి చంద్ గారు కేటీఆర్ తోటి ఏదో లాలూచి ఒప్పందం చేసుకున్నది. ఆమెకు 1.2 కోట్ల ఇచ్చిర్రా, ఏం చేసిండో ఈ బీఆర్ఎస్ లంచ కొడుకు తెలియదు. ఓకే, మొత్తం మీద అయితే ఆమె బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. ఈ బాడుకోళ్ళకి కూడా ఎన్నో ఇచ్చింటాడు. ఇవాళ ఈ శివజ్యోతి అనేది కూడా అది కూడా వీనికే సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ కి. నేను అదొక జాన్ లైరీ అని అది ఒకటే స్టైల్లో తిప్పుతా ఉంటుంది నడుము. సో అది మద్దతు ఇస్తుంది. ఏం చేసిండ్రా కేసీఆర్ అంటే వాడు చెప్పడం వల్ల కొంత చిల్లర పథకాలు తప్ప అంతకు మించి మన బతుకులు మారేటి లాంగ్ టర్మ్ ఏం చేసిండో చెప్పండి రా. ఇలా ఇది కట్టండి కేసీఆర్ గారు, చెప్పండి. మన బతుకులు మార్చేది ఏం చేసిండో చెప్పండి. ఏమీ లేదు. కాంగ్రెస్ కదా ఏం చేస్తున్నా మన దగ్గర కాంగ్రెస్ ఏం చేసిందనే వాడుకలకి కొన్ని మన దగ్గర మంచిగా ఉండేది ఏట చెప్తా ఉన్నాం. అంటే టాపిక్ డైవర్ట్ చేయడం ఏది అది వేరే రోజు మాట్లాడుకోవచ్చు కదరా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, ఏం చేసింది అనే బాడుకోలకి కొన్ని శాంపుల్ మాత్రమే, ఇది మొత్తం కాదు. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ, పేదవాళ్ళకి ఉచిత విద్యుత్తు, ఓకే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ పేదవాళ్ళకి, రైతు భరోసా, బీసీ కమిషన్ ఏర్పాటు, అన్ని కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కులగణన పూర్తి చేసినాము. ఓకే, రైతు కమిషన్ ఏర్పాటు, విద్యా కమిషన్, ఆర్యవైశ్య కమిషన్, రైతు కూలీలకు భరోసా, సన్నవడ్లకు 500 బోనస్, సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత డిఎస్సి వేయడమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చాం. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణతో పాటు ఫలితాలు వెల్లడి. మేము పాస్ అవుతున్నాం. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాము. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద బ్యాంకులలో 21,000 కోట్ల రూపాయలు బ్యాంకులో వేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం రైతుల కోసమే 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, జయ జయ హే తెలంగాణ అధికారిక గేయం, తెలంగాణ కవులు కళాకారులకు గుర్తింపు, 1 కోటి రూపాయల నగదు పురస్కారము, గద్దరన్న పేరిట నంది అవార్డుల ప్రకటన, సంక్షేమ హాస్టళ్లకి డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. సంక్షేమ హాస్టల్లో పిల్లల కోసం మటన్ నెలకు 2 సార్లు, చికెన్ 4 సార్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. దావోస్ పర్యటనలో గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు సుమారు 2,20,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశాం. ఆ కేసీఆర్ గారు లంచ కొడుకు అన్ని పెండింగ్ బిల్లులు పెడితే ఇవన్నీ కట్టుకుంటూ వస్తున్నాం. ఇవాళ రోడ్డు పనులకి, అవి కాంట్రాక్టర్లకి. అర్థమైందా? ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల జీతాలు వేస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవల కోసం 1000 కోట్ల బిల్లులు చెల్లించాం. తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు, 200 యూనిట్లు జీరో బిల్లు ఇస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నాం. ROFR పట్టా భూములకు కూడా కేసీఆర్ లంచ కొడుకు మొత్తం భూములు, చెరువులు అన్ని కబ్జా పెట్టి లంచ కొడుకు 32 కాలం నుండి తీసేసి 3 కాలం చేసి అసైన్ భూములని అన్ని రివర్స్ తీసుకున్నాడు లంచ కొడుకు. ఎందుకంటే ఆ 32 కాలంలో అనుభవదాడి కాలం ఉంటే తీసేసిండు. ఇప్పుడు మనం రివర్స్ చేస్తున్నాం. ఎవరికి ఆ పట్టా అప్పుడే ఇచ్చేది ఉండే, పట్టా ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు అమ్ముకుంటారని ఇవ్వలే. ఇప్పటికైనా పట్టా ఇవ్వండి ఆ పేదవాళ్ళకి. అవన్నీ రివర్స్ చేస్తున్నాం, దోపిడీని ఆపుతున్నాం. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కేసీఆర్ ఎన్ని ఇచ్చిన ఇండ్లు? అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వారికి ప్రభుత్వం అన్ని అభివృద్ధి, సంక్షేమం, సంపాదనలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? ఇట్ టేక్స్ టైం. వాడు అంతా నాశనం చేసిపోయినాక ఒక్క రోజులో అద్భుతాలు కావు కదా. సంపద సృష్టించబడాలి. ఆ సంపదను అందరికీ పేదవాళ్ళకి టెంపరీగా సహాయం చేస్తూ లాంగ్ టర్మ్ మన అభివృద్ధికి ఫోకస్ చేస్తున్నాం. ఆ విధంగానే మూసీ రివర్ ఫ్రంట్, ఇంకోటి మొన్న అక్కడ అది HCU భూములు అక్కడ ఇంకో ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ కట్టాలని చేస్తున్నాం. ఇట్ టేక్స్ టైం. ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల కాంగ్రెస్ పాలన లోపల ఏమేం చేసినాం అనేది డేటా తోటి పెడతాం. నీ చెంప మీద ఈ చెంప ఆ చెంప కొట్టుకుంటూ పెడతాం.
వాటిని లబ్ధి చేకూరుతున్న ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేసిర్రో. మీరు మీ మొత్తం సోషల్ మీడియా ఎండగట్టుకొని చెప్పినా మీ బీఆర్ఎస్ మళ్ళీ రాదు. ఇక్కడ బీజేపీకి 5 నుంచి 10% ఓట్లు లేవు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంటుంది, కానీ బీఆర్ఎస్ అధికారం రాదు. ఎందుకంటే వాడు దోసుకోవాల్సిన దానికంటే ఎక్కువ దోసుకున్నాడు, అప్పులు చేసి దోసుకున్నాడు, అట్లనే ఈ యొక్క కార్పొరేషన్ల పేరు మీద దోసుకున్నాడు, అట్లనే భూములు ఏడ కనబడ్డా వాళ్ళ అయ్యనేమో భూములు వదలలేదు, ఓకే, భూములను చెరబట్టిండు. ఈ కేటీఆర్ లంచకొడికేమో అమ్మాయిలను చెరబట్టిండు. అర్థమైందా? పెద్దాన్ని చెప్తాడు కేసీఆర్కి అడ్వైజర్ గున్న ఆయన. దీనికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గుణం అని చెప్తాడు. డ్రగ్స్, పబ్ కల్చరు, ఈ అమ్మాయిలు, ఈ 3 ఈ కేటీఆర్ లంచ కొడుకున్నాయి. వాళ్ళ చెల్లెకి నాయనకేమో వాళ్ళ నాయనకి చెల్లెకి నాయనకేమో పైసల పిచ్చి, భూముల పిచ్చి. అర్థమైందా? దాని ఇల్లు ఉంటుందంట, దానికి 4 జాగాల ఇల్లు ఉన్నాయంట కవితకి. ఓకే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉన్న ఇల్లు అయితే దాని ఇంట్లో ప్రతి ఒక్కటి ఇంపోర్టెడ్ వస్తువే ఉంటుందంట. నిజామాబాద్లో ఇల్లు అంట, కరీంనగర్లో ఇల్లు అంట, దుబాయ్లో ఇల్లు అంట. ఇది కాకుండా యాదగిరిగుట్ట కాడ 1000 ఎకరాలు అది దోసుకుందంట, కబ్జా పెట్టిందంట. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్లు 10 ఏళ్ల కంటే ఎక్కువగా పండించాం. ఈ లంచ కొడుకులు ఎందుకు కోపం వస్తుందిరా? మీకెందుకు కోపం వస్తుందిరా? చెప్పుకోండి మీరు. మా కేసీఆర్ అది వీకెండ్ ఇది వీకెండ్ చెప్పుకోండి, ఎవడొద్దన్నాడు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ప్రణాళిక. ప్రభుత్వ హాస్పిటళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా క్యాంటీన్లు. చెప్పరంట్రా, మహిళా క్యాంటీన్లతో మహిళలు ఎంతమంది సెల్ఫ్ సస్టైన్ అవుతున్నారు? వాళ్ళ చేతిలో 4 పైసలు ఆడుతున్నాయి బోసుడికే. అసలు మహిళలకు విలువ ఇచ్చిర్రారా మీరు? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆట వస్తువు లెక్క చూసిర్రు తప్ప. మరి వాళ్ళ అమ్మని వాళ్ళని చూస్తారు అట్లా? కేటీఆర్ మీ అమ్మతోటి బొమ్మ అంటారా మీ అమ్మని బోసుడికే? లంచా కొడుకులు తయారయ్యారు. ఇందిరమ్మ ఇండ్లకి ఇసుక ఉచితం, మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల నిర్వహణ, మహిళా సంఘాలకు మొబైల్ చేపల విక్రయ వాహనాలు. ఇవన్నీ మహిళలు ఎంత బాగు కుటుంబం బాగవుతుందిరా. మహిళా సంఘాలకు ఇటుక బట్టీల తయారీ పరిశ్రమలు. రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం 6,000 కోట్ల రుణాల కేటాయింపు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 2,49,830 మందికి సుమారు 1,065 కోట్ల రూపాయల సహాయం. 10 ఏళ్ల తర్వాత అంగన్వాడీలో సుమారు 12,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులు. తొలి మహిళా కమాండో బృందం టీం శివంగి. దేశంలోనే తెలంగాణ పోలీస్ పనితీరుకు నంబర్ 1 స్థానం. ప్రపంచ సుందరి పోటీలు తెలంగాణలో నిర్వహణ. రేషన్ షాపుల ద్వారా 1,50,00,000 పైగా సన్నబియ్యం అయితే ఎంత కళ్ళకు అద్దుకొని తింటారు. దొడ్డ రేషన్ బియ్యం తినకపోతే పారవస్తుందని చెప్పటోళ్ళు. అర్థమైందా? దాని గురించి దాదాపు 10,000 కోట్లు అదనంగా మనకు ఖర్చు అవుతుంది. సో రేషన్ షాపుల ద్వారా 1,50,00,000 పైగా తెలంగాణ ప్రజలకు 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ. సింగరేణి చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఒడిశాలోని నైనిగన్లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం. భూభారత్ ద్వారా అర్హులైన ఇంత పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చదవాలంటే గంట అవుతుంది. మళ్ళీ ఎవరో చదువుకున్నాం. ఓకే, ఇప్పుడు కాదు, ఇక టాపిక్ వేరే అయిపోతుంది.